తమ పిల్లలకు న్యాయం చేయాలంటూ కడప జిల్లా ఫాతిమా కళాశాల విద్యార్థులు తల్లిదండ్రులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కాళ్లపై పడి ప్రాధేయపడ్డారు. ఫాతిమా కాలేజీకి చెందిన 2015-16 బ్యాచ్కి చెందిన సుమారు 100 మంది విద్యార్థులకు ఎంసీఏ అనుమతులు లేవంటూ వాళ్లని పరీక్షలకు అనుమతించలేదు. తమ పిల్లల భవిష్యత్తు మధ్యలోనే నిలిచిపోతుందని తమను ఆదుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు వేడుకున్నారు. త్వరలో విజయవాడకు ఎంసీఏ చైర్మన్ మెహతా రానున్నారని, ఈ సమస్యకు ఆమె దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తారని వైద్య మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. సుప్రీంకోర్టు ఒప్పుకున్న తర్వాత ప్రభుత్వం నుంచి ఏ రకం రిలీఫ్ ఇవ్వగలుగుతాం, ఏ రకం అంటే వాళ్ళు మేనేజ్మెంట్లో ఒక లెటర్ ఇచ్చారు, వాళ్ళు ఒక బ్యాచ్ క్యాన్సిల్ చేసుకుంటారని, లేకపోతే మన కాలేజీలో రీలొకేట్ చేయాలంటే దానికి రూల్స్ అది క్లోజ్ చేసి ఉండాలి ఇన్స్టిట్యూషన్. అందుకని ఒకసారి జేసీ మెహతా గారితో మాట్లాడి మనం చేయగలిగి చేసిపోయాం. ఇది ఇంటీరియర్ ఆర్డర్ పైన కోర్టు ఎంసీఏ దానికి పర్మిషన్ ఇవ్వకుండా చేసింది అనేసి మళ్ళీ తెలిసింది. అప్పటి నుంచి మేము కొంచెం కోర్టుకు ఆడికి తిరుగుతూ ఉండేటప్పుడైతే హైకోర్టు, సుప్రీంకోర్టు అవన్నీ చుట్టాము. మనకు ఎక్కడ న్యాయం జరగలేదు. ఇప్పుడు మానవతా దృక్పథంతో ఒక హ్యుమానిటీస్ గ్రౌండ్లో ఎట్టన్నా కానీ ప్రభుత్వం అన్న మనకు న్యాయం చేస్తుందనేసి ప్రభుత్వంకు మేము సీఎం గారును ఒకసారి కలవడం, 2 సార్లు కలవడం జరిగింది. సీఎం గారు కూడా మనకు హామీ ఇచ్చారు. ఎగ్జామ్స్ ఉన్నాయి అన్ని 2 మంత్స్ అప్పుడు పేపర్లో న్యూస్ వచ్చింది, ఫీ రీఫండ్ చేసేసి పంపించేయండి అని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇచ్చారు. ఏమని అడిగితే ఇంట్రీమ్ ఆర్డర్ మీద జాయిన్ అయ్యారు మీరు, అది ఇంకా పర్మనెంట్ కాలేదు, సో అన్నీ తీసుకొని వెళ్ళిపోమన్నారు. ఇంట్రీమ్ ఆర్డర్తో మేము చేసుకున్నాము. కోర్టుకు వేస్తా, పర్మిషన్ తెస్తా, తప్పకుండా మీకు న్యాయం చేపిస్తాను అని చెప్పడం జరిగింది మేనేజ్మెంట్ వాళ్ళు. అయితే వీళ్ళు 1 ఇయర్కు సరిపడా కోర్స్ అంతా కంప్లీట్ చేశారు. ఇంటర్నల్స్ కానివ్వండి, ప్రాక్టికల్స్ కానివ్వండి, వాటికి మార్క్స్ కూడా మాకు ఇంటికి పంపడం జరిగింది. దీంతో మేము లోన్లు, ఎడ్యుకేషన్ లోన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇది ఆయనతోటి నమ్మకంతో. తీరాక పరీక్ష కట్టించుకోకుండా పోయే ఇట్లా లేదు, ఆర్డర్స్ లేవు, మాకు పర్మిషన్ లేదని చెప్పి అక్కడ నుంచి కాలేజ్ నుంచి బయట పంపించడం జరిగింది.